అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరి పేరు రామాపురం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ ఊరు. కానీ ఆ ఊరి చివర పాతుబడ్డ బంగ్లా ఒకటుంది. ఆ బంగ్లా వైపు ఎవ్వరూ వెళ్ళేవారు కారు. ఎందుకంటే ఆ బంగ్లాలో ఒక దెయ్యం ఉందని ఆ ఊరి జనమంతా నమ్మేవారు. రాత్రిపూట ఏవో వింత వింత శబ్దాలు. ఆ శబ్దాలకు జనమంతా భయపడేవారు. కానీ ఒకరోజు రవి అనే అబ్బాయి ఆ ఊరిలోకి వస్తాడు. ఎంతో ధైర్యవంతుడు, చాలా మంచివాడు. రవి దారిలో వస్తుండగా ఆ ఊరి జనం అక్కడ నిలబడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బంగ్లాలో దెయ్యం ఉంది, రాత్రి ఏవేవో శబ్దాలు, ఎంత భయంగా ఉందంటే అసలు ఊర్లోనే ఉండాలనిపించడం లేదు. ఏం చేస్తే మనకి దయ్యం పీడ వదులుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని రవి వింటాడు. రవి ఆలోచనలో పడతాడు. నిజంగా దయ్యం ఉందా? ఎలాగైనా నేను తెలుసుకోవాలి, దయ్యం ఉందా లేదా అనే విషయాన్ని. నిజంగా ఉంటే గనక నేను వెళ్ళి చూస్తాను అని అనుకుంటాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక దీపం తీసుకొని రవి ఒంటరిగా బయలుదేరుతాడు బంగ్లా వైపు. అక్కడ ఏవో వింత వింత శబ్దాలు. రవిని ఒక పొగలాంటిది కమ్మేస్తుంది. రవి కొంచెం భయపడతాడు. ఆ పొగను చూసి, ఆ శబ్దాలను విని చాలా భయపడతాడు. కానీ వెనుదిరిగి మాత్రం రాలేదు. ఒంటరిగా ఆ దీపం సహాయంతో లోపలికి వెళ్ళాడు. అక్కడ వెళ్తూ ఉండగానే పైనుంచి ఒక దెయ్యం కిందకి దిగి వస్తుంది. ఎవరు నువ్వు? ఎందుకు నా ఇంట్లోకి వచ్చావు అని గట్టిగా అడుగుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా బంగ్లాలోకి వస్తావు? నేను నిన్ను చంపి తినేస్తాను అని అంటుంది దెయ్యం. నా పేరు రవి. మీకేం సహాయం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. ఊర్లో ఉన్న జనాన్ని అలా భయపెట్టకండి అని చెప్తాడు. దానికి దెయ్యం, ఈ బంగ్లా ఒకప్పుడు నా ఇల్లు. ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేదాన్ని. కానీ ఒకరోజు ఇక్కడ నేను మరణించాను. నా నగలు నా పిల్లలకు ఇవ్వాలని నా కోరిక. ఈ నగల మూట ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరే పెట్టుకున్నాను. నా పిల్లలు ఇటువైపు ఎవ్వరూ రారు, అందరూ భయపడతారు అని చెప్తుంది. రవి ఆ మూటను తీసుకొని ఊర్లోకి వస్తాడు. అక్కడ కట్ట మీద కూర్చున్న కొంతమంది పెద్ద మనుషుల దగ్గరకు వెళ్ళి, ఈ మూట దయ్యం పిల్లలను కనుక్కొని వారికి ఇవ్వండి. ఈ నగలు వారికి ఇచ్చేస్తే మన ఊర్లో ఉన్న దయ్యం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, దయ్యం గొడవ ఉండదు అని పెద్దవాళ్ళతో చెప్తాడు. ఆ పెద్ద మనుషులు దయ్యం పిల్లలు ఎవరో కనుక్కొని వాళ్ళని రమ్మంటాడు. ఆ మూటను ఆ పిల్లలకు అప్పచెప్తాడు. ఆ నగల మూట తీసుకొని దయ్యం పిల్లలు వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఆ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. రవి చేసిన పనికి ఊర్లో పెద్ద మనుషులు మెచ్చుకుంటారు. అందరూ చప్పట్లతో అభినందిస్తారు. అప్పటి నుంచి ఊరు ప్రశాంతంగా మారిపోతుంది. దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీతి ఏమిటంటే మనం దేనికి భయపడకూడదు. ఏదైనా కానీ ధైర్యంగా పని చేయాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.